సృష్టిలో మానవుడు విశిష్టుడైతే, మానవుడిలో అతని జ్ఞానం ఉత్తమమైతే, ఆ జ్ఞానంలో ఉత్తమోత్తమం అద్వైత విజ్ఞానం. అద్వైతం ద్వైతం రెండు అన్నదమ్ముల్లాగా ప్రతి పదార్థంలోనూ మనకు ప్రత్యక్షమవుతాయి. సామాన్య జ్ఞానం అద్వైతమైతే, విశేష జ్ఞానం ద్వైతం. సామాన్యానికి కారణమని పేరు, అందులో నుంచి వచ్చిన విశేషానికి కార్యం అని పేరు. కారణమే కార్యానికి మూల పదార్థం. కార్యాలు అనేకమైతే వాటికి కారణమైన ఈ సామాన్యం ఏకం. ఈ ఏకమైన సామాన్యమే అనేకంగా కనిపించే విశేషాలన్నిటినీ వ్యాపించి ఉంటుంది. ఈ వ్యాప్తికే అన్వయమని, అనువృత్తి అని పేర్లు. వీటికి భిన్నంగా విశేషాలు ఎక్కడెక్కడ ఒకదానికొకటి వేరువేరుగా కనిపిస్తాయి కనుక వాటికి వ్యతిరేకమని వ్యావృత్తి అని పేరు పెట్టారు. వ్యాపకం గనుక నిజానికి సామాన్యమే ఉన్న పదార్థము. అందుకే దానిని వస్తువు అన్నారు. వస్తువు అంటే ఏది ఉన్నదో అది. ఈ వస్తువే సామాన్యం. అదే దాని స్వభావం వలన నుండి, మన అజ్ఞానం వలన నుండి విశేష రూపంగా భాషిస్తున్నది. దీనినే ఆభాస అని వ్యవహరిస్తారు. విశేషాలన్నీ సామాన్యం తాలూకు ఆభాసలే. అంత మాత్రాన ఆభాస అనేది తన పాటికి తాను స్వతంత్రంగా ఉన్న ఒక పదార్థమని భావించరాదు. స్వతసిద్ధమైనది సామాన్య రూపమైన వస్తువే. సామాన్యంగా ఉంటూనే అది విశేష రూపంగా కూడా భాషిస్తున్నది. ఇది సామాన్య రూపంగానే సత్యం. విశేష రూపంగా అయితే సత్యం కాదు, అనృతం. ఉదాహరణకు ఘటశరావాదులు సామాన్య రూపమైన మృత్తికగా చూస్తేనే సత్యం గాని, మృత్తికను తప్పించి వాటికవి ఉన్నాయని ఎంత భావించినా అసత్యమే. ప్రతి ఒక్కటి లోకంలో సామాన్య విశేషాత్మకంగానే దర్శనమిస్తుంటుంది. చిత్రమేమంటే ఈ సామాన్య విశేషాలకు నిలకడ లేదు. ప్రతిదీ కింది దానికి సామాన్యమైతే పైదానికి విశేషమవుతూ పోతుంది. ఘటశరావాదుల దృష్ట్యా పృథివీ సామాన్యమైతే, మహాభూత దృష్ట్యా పంచభూతాలలో అది మరలా ఒక విశేషం. కారణం సామాన్యమైతే కార్యం దానికి విశేషమని గదా ఇంతకు ముందు పేర్కొన్నాము. దీన్ని బట్టి పృథివీ కూడా జలమనే భూతానికి కార్యం గనుక అది విశేషమే. అది కూడా తేజస్సుకు కార్యం గనుక తేజస్సు దృష్ట్యా విశేషం. తేజస్సు దానికి సామాన్యం. అలాగే ఆ తేజస్సు వాయువు అనే సామాన్యానికి విశేషమైతే వాయువు కూడా ఆకాశానికి విశేషం అవుతుంది. పోతే ఆకాశం ఇక దేనికి విశేషం కాదని మనకు తోచవచ్చు. కానీ అది కూడా ఒక కారణానికి కార్యమే. అదేదో కాదు, దానికి సాక్షి అయిన చైతన్యమే. చైతన్యం ఇది ఆకాశమని గుర్తించినప్పుడే దానికి అస్తిత్వం. కనుక మిగతా భూతాలలాగే ఆకాశానికి కూడా స్వతంత్రమైన అస్తిత్వం లేదు. స్వతసిద్ధమైనది చైతన్యం ఒక్కటే. అది తనకు తాను ఉన్నానని భావిస్తూ తాను గ్రహించే మిగతా పదార్థాలన్నిటినీ ఉన్నాయని గ్రహిస్తున్నది. కనుక స్వతః ప్రమాణమైన ఈ చైతన్యమే మహాసామాన్యం. దానికి అతీతమైనది మరేది లేదు. కాబట్టి అది దేనికి విశేషమనిపించుకోదు. మీదు మిక్కిలి దానిలో నుంచే ఆకాశాదులైన కార్యాలన్నీ ఏర్పడవలసి ఉంది గనక అన్నీ దాని విశేషాలే. అంటే దాని దృష్ట్యా సామాన్య విశేష రూపంగా విభక్తమై కనిపించే ప్రపంచమంతా విశేషమే. అన్నిటికీ కలిపి అది ఏకైకమైన కారణం గనక మూల కారణమని, సామాన్యం గనక మహాసామాన్యమని వేదాంతుల పరిభాష. మిగతావన్నీ స్వతసిద్ధం కాక అది ఒక్కటే స్వతసిద్ధమని ఎలా నిరూపించగలమని సందేహించనక్కర్లేదు. ఎందుకంటే ఏదైనా లోకంలో ఉన్నది కనిపిస్తున్నదంటే దాని అస్తిత్వానికి ఏదో ఒక ప్రమాణం ఉండి తీరాలి. ప్రమేయంగానే దేనికైనా సిద్ధి గాని తన పాటికి తనకు కాదు. ప్రమేయం అంటే ప్రమాణానికి గోచరించటమే. ప్రమాణం ఎప్పుడూ జ్ఞానమే. ఆకాశం మొదలుకొని జ్ఞానానికి గోచరించేవే గనుక ప్రమేయాల కోటిలోనే చేరిపోతాయి. కనుకనే వాటికి స్వతసిద్ధి లేదని చెప్పటం. దానికి భిన్నంగా జ్ఞానం అనేది ఎప్పుడూ ప్రమేయం కాదు. అంటే ఏ ప్రమాణానికి గోచరించదు. జ్ఞానమే కదా ప్రమాణమని పేర్కొన్నాము. అలాంటప్పుడు అది ప్రమాణానికి విషయం ఎలా కాగలదు? దానికి వేరే ప్రమాణం అక్కరలేదు. కావాలని చెప్పినా అది జ్ఞాన స్వరూపమే గనుక రెండూ సజాతీయమే అయి కూర్చుంటాయి. జ్ఞానం అనేది జ్ఞేయాన్ని చూపుతుంది గాని
జ్ఞానం జ్ఞానాన్ని చూపలేదు. చూపక ముందే అది సిద్ధమై ఉంది గనక ఒకవేళ చూపబోయినా చెల్లదు. ఆత్మాశ్రయమనే దోషం ఏర్పడుతుంది. అగ్ని తన్ను తాను కాల్చుకోలేదు. ఒక ఆటగాడు తన భుజం మీద తాను నిల్చొని ఆడలేడు. అలాగే జ్ఞానానికి జ్ఞానం అక్కరలేదు. అది స్వత్ ప్రమాణం కనుకనే స్వతసిద్ధం. దీనినే చైతన్యమని, ఆత్మ అని కూడా వ్యవహరిస్తారు. ఏమిటది, ఎలా ఉంటుందని అడగవచ్చు. ఆత్మ అంటే ఏదో కాదు, నేననే స్ఫురణ మాత్రమే. అది ప్రస్తుతం ఈ స్ఫురణ మనలో ప్రతి ఒక్కరి అనుభవంలోనే ఉంది. ఎవరు నీవని అడిగితే నేననే జవాబిస్తాడు ప్రతి ఒక్కడు. ఈ నేననే జ్ఞానమే ఆత్మ అన్నా చైతన్యమన్నా. ఆత్మ, చైతన్యం, జ్ఞానం ఒకదానికొకటి పర్యాయాలు. జ్ఞానం ఎప్పుడు అహమస్మి, నేనున్నాను అనే రూపంలోనే ఉంటుంది. ఆకాశం వరకు ఇది ఇది అని పరోక్షంగానే నిర్దేశిస్తాము గాని నేననే ఈ జ్ఞానాన్ని మాత్రం పరోక్షంగా ఎప్పుడూ నిర్దేశించము. అపరోక్షంగా మన స్వరూపమనే భావిస్తాము. ఇదే దీని విలక్షణత. అందుకే దీనికొక్కదానికే ఆత్మ అని పేరు వచ్చింది. పోతే మన మనోభావాల దగ్గర నుంచి బాహ్యంగా ఉన్న ఆకాశం వరకు నా జ్ఞానానికి విషయంగా చూస్తున్నాను గనక అదంతా ఇక ఆత్మ కాదు. కాదు గనుకనే అనాత్మ అని పేర్కొన్నారు మిగతా ప్రపంచాన్నంతా. ఇంకొక రహస్యమేమంటే నేను అనేది జ్ఞానం గనుక అంతవరకు అది చిత్. పోతే ఉన్నాను అనేది దాని ఉనికి గనక సత్. ఈ చిత్తుకే చితి అని, సత్తుకే స్థితి అని మారు పేర్లు. ఇంతకు నేను నా స్థితి. నన్ను విడిచి స్థితి లేదు, స్థితిని విడిచి నేను లేను. కనుక రెండుగా నిర్దేశించిన రెండూ కలిసి సచ్చిదాత్మకమైన ఒకే ఒక ఆత్మ పదార్థం. ఇదే అసలైన సామాన్యం. అనాత్మ ప్రపంచమంతా దీనికి విశేషము. సామాన్యమన్నప్పుడు దానికి కొన్ని లక్షణాలు సహజంగానే ఉంటాయి. అందులోనూ ఈ ఆత్మ మహాసామాన్యం గనుక అవి తప్పకుండా కనిపించి తీరాలి మనకు. ఏమిటవి? విశేషాలు ఒకదానికొకటి వ్యాపించలేవు. వాటి సామాన్యాన్ని అసలే వ్యాపించలేవు. కానీ సామాన్యం మాత్రం దాని విశేషాలన్నిటినీ వ్యాపించి తీరుతుంది. అంతేకాదు తనకు భిన్నంగా ఏ విశేషము స్వతంత్రంగా లేదు గనక తనకది ఆభాసే కావలసి ఉంది. అంటే తానే మొత్తం ప్రపంచ రూపంగా భావిస్తున్నదన్నమాట. రెండు లేవు పదార్థాలు, ఉన్నది తానే. అదే స్వరూపం. స్వరూపమే విస్తరించి విశేష రూపంగా భాషిస్తున్నది. ఈ విస్తారానికే విభూతి అని మరొక పేరు. ప్రస్తుతం అన్నిటికీ సామాన్యం ఆత్మేనని గదా ప్రతిపాదించాము. ఆత్మ కంటే నేననే స్ఫురణే కదా. కాబట్టి నన్ను నాకు కనిపించే సమస్త ప్రపంచాన్ని నేననే భావంతోనే చూడవలసి ఉంటుంది. విశేష రూపంగా ప్రతి ఒక్కటి నాలో నుంచే బయటకు వచ్చి నాకే గోచరిస్తూ మరల నా స్వరూపంలోనే చేరిపోవలసి ఉంది. నాకు భిన్నంగా ఏదేదో కనిపిస్తున్నా ఇన్ని రూపాలుగా మారి నాకు నేనే భాషిస్తున్నాననే అనుభవం నాకు కలగాలి. అప్పుడు సర్వము ఆత్మేననే అద్వైత సిద్ధాంతం సిద్ధాంతమే గాక అనుభవం కూడానని సాధకుడికి రుజువు అవుతుంది. కానీ ఇలాంటి అద్వైతానుభవం మనలో ఇప్పుడెవరికైనా కలుగుతున్నదా అని ప్రశ్న. విశేషాలన్నిటిలో పరుచుకొని ఉన్నది నేను అయినప్పుడు క్రొత్తగా సాధించి పట్టుకోవలసిన అవసరమేముంది? అలాంటప్పుడు ఎంత ప్రయత్నించినా మన బుద్ధికి రాకపోవటమేమిటి? దీనికి సమాధానం ఒక్కటే. మనమిప్పుడు ఆత్మ అని భావిస్తున్నది అహంకారమే గాని ఆత్మ కాదు. ఉపాధులతో కలిసిన ఆత్మనే ఆత్మ అని భ్రమపడుతున్నాము. మనస్సు, ప్రాణము, ఇంద్రియాలు, శరీరము ఇవి నా ఉపాధులే గాని వాస్తవంలో నేను గాను. వీటిని నాకు విషయంగా చూస్తూ కూడా నేనని వీటితో తాదాత్మ్యం చెంది కూర్చున్నాము. కర్త, భోక్త అని మనల్ని భావిస్తున్నాము. ఇలాంటి భావాన్ని పెట్టుకొని బ్రతుకుతున్నాము గనుకనే ఇది శుద్ధమైన ఆత్మ కాదు. దీనికి అహంకారమని, కర్తాత్మ అని, జీవాత్మ అని, చిదాభాసుడని పేరు పెట్టారు వేదాంతులు. ఈ చిదాభాసుడే నిత్యము మన అనుభవానికి వస్తూ ఇదే ఆత్మ అని భ్రమ కొలపటం మూలాన శుద్ధమైన ఆత్మ మనకు తాత్కాలికంగా దూరమైంది. కనుకనే సర్వము నేననే అఖండానుభవం కలగటం లేదు. చిదాభాసుడు దానిని శరీరాది ఉపాధుల మేరకే తగ్గించి చూపుతున్నాడు.
కనుక అసలైన ఆత్మ ఏదో గుర్తించవలసిన అవసరం ఏర్పడుతున్నది. అలా చేయాలంటే ఆత్మలో ప్రవేశించిన అనాత్మ భాగాలను ఒక్కొక్కటి అని వేరు చేసి మిగిలిపోయిన చైతన్య భాగం ఏదుందో దానినే ఆత్మగా గ్రహించవలసి ఉంది. దీనికే ఆత్మానాత్మ వివేచన అని పేరు. దీని వలన ఆత్మ ఎంతవరకో అనాత్మ ఎంతవరకో నిష్కర్షగా తెలిసిపోతుంది. ఆత్మ అంటే నేననే స్ఫురణ మాత్రమేనని కదా చెప్పాము. అంతవరకే కేటాయించి చూస్తే ఇక శరీరమని, ఇంద్రియాలని, ప్రాణమని, మనస్సని, కర్తృరూపమైన అహమని ఆలోచన రాకూడదు. ఈ కలాపంతో కలిసి దానిని చూడరాదు. చూసిన ఈ ఉపాధులు వాస్తవానికి దానిలో చేరవు, దానినంటవు. కారణమేమంటే నేననే జ్ఞానం ఆకాశంలాగా నిరాకారం, అసంహతం. అహంకారం మొదలుకొని త్వగింద్రియం దాకా మిగతా ఉపాధి వర్గమంతా సాకారం, సంహతం. అలాంటప్పుడు ఇవన్నీ నేను ఎలా అవుతాయి? నాకు గోచరించేవివి. మహా అయితే నావి కావలసిందే కాని నేను కాలేవు. నాకు గోచరించేదంతా నేనైతే భార్యాపుత్రాదులు, గృహరామాదులు ఇవి కూడా నేను కావలసి వస్తుంది. కానీ వాటిని మనం నేననుకోవటం లేదు కదా. అలాంటప్పుడు శరీరేంద్రియాలను మాత్రమే నేనని భావించటమేమిటి? హాస్యాస్పదం కదా. అలా భావించేసరికి ఆత్మకు దీనితో తాదాత్మ్యం ఏర్పడింది. అది క్రమంగా దేహాత్మ, ఇంద్రియాత్మ, ప్రాణాత్మ, విజ్ఞానాత్మ, కర్తాత్మ అని ఎలా ఆయా స్థాయికి దిగజారి ఎక్కడికక్కడ పరిచ్ఛిన్నమై కలుషితమైపోయింది. దీనికే మిథ్యాత్మ అని అద్వైతులు పెట్టిన పేరు. ఈ మిథ్యాత్మే ఇప్పుడు మనం నేను నేను అని దగ్గర పెట్టుకున్న ఆత్మ. ఇది శరీరాది సంఘాతంగా మారి అంతవరకే ఆగిపోయిన ఆత్మ. దేహాదులు కూడా ఘటపటాదుల లాగా ఆత్మకు స్ఫురిస్తున్నవే కనుక బాహ్య జగత్తులాగా ఇది అనాత్మ క్రిందికే వస్తుంది. అందులో కొంత అనాత్మ భాగాల్ని ఆత్మగా భావించటం పెద్ద పొరపాటు. దాని ఫలితమే ఈ మిథ్యాత్మ. దాని చుట్టూ ఉన్నదే అనాత్మ ప్రపంచమని దాన్ని మరలా నాది నాది అని చూస్తున్నాము. ఈ నాది అనుకునే బాహ్య ప్రపంచమే గౌణాత్మ. కాగా ఇవి రెండూ కూడా దొంగలే. అసలైన ఆత్మ కావివి, అనాత్మే. అంటే కర్తృరూపమైన అహంకారం మొదలు శరీరం వరకు, శరీరం మొదలు బాహ్యమైన ప్రపంచం వరకు అంతా అనాత్మ క్షేత్రమే. క్షేత్రమంతా ఏ జ్ఞానానికి స్ఫురిస్తున్నదో అది ఒక్కడే క్షేత్రజ్ఞుడైన ఆత్మ. ఇది నామరూప క్రియాత్మకంగా విభక్తమై కనిపిస్తుంటే అది అవిభక్తంగా దీన్ని దర్శించే తత్వం. అలాంటప్పుడిక నిజంలో దానికి దేహాది సంఘాతంతో ఎలాంటి సంసర్గము లేదు, విడిబడే ఉంటుంది. అలా ఉంటే అది అసంహతం, నిరాకారం. అప్పుడు సాకారమైన దేహాదులను ముందుకు తోసి అది వీటి నుంచి వెనక్కు మల్లుతుంది. వెనక్కు మల్లకపోతే తన ముందుకు వచ్చిన ఈ దృశ్య వర్గాన్ని అది దర్శించలేదు, మరి దర్శిస్తూనే ఉన్నదిప్పుడు. కాబట్టి ఆ మేరకది వీటన్నిటికీ వెనకాల ఉండవలసిందే. దీనికే ప్రత్యేగాత్మ అని పేరు. సాకారమైన సంహతమైన శరీరాదులతో చేయి కలపక వాటి నుంచి తొలగిపోయేసరికి ఇక శరీరంలో ఉండవలసిన ఆగత్యం లేదు దానికి. సాకారంలో నిరాకారమైన తత్వం ఎప్పుడూ ఇమిడిపోదు. కనుక ఒక ఘటాకాశం లాగా అది శరీరంలో ఎంత ఉందో శరీరం వెలుపల కూడా అంతగా వ్యాపించగలదు. అలా వ్యాపించే ఈ ప్రత్యేగాత్మనే పరమాత్మ అని పేర్కొన్నారు పెద్దలు. విడిబడింది గనుక ప్రత్యేక్ వ్యాపిస్తుంది గనుక పరమ. అప్పుడు దాని స్వరూపమేమిటి? మొదట చెప్పింది సత్తు చిత్తు, చిత్తు దాని స్వరూపం, సత్తు దాని అస్తిత్వం. సర్వత్రా ఉండాలి గనుక ఇక దేహాత్మ కాదది. అంటే మిథ్యాత్మ లేదు, ఎగిరిపోయింది. అంతటా నేనే వ్యాపించి ఉన్నప్పుడు ప్రత్యేకించి నాదనేది లేదు. ప్రత్యేకించి నేననే మిథ్యాత్మ ఎలా లేదో ప్రత్యేకించి నాది అనే గౌణాత్మ కూడా లేదు. అంటే ఏమన్నమాట? అహంకారం, మమకారాలనే రెండు అడ్డుగోడలు కూలిపోయాయి. వాటి రెండిటి బదులు ఆత్మ ఒక్కటే మిగిలిపోయింది. ఇది గౌణం కాదు, మిథ్య కాదు, పరిశుద్ధమైన ఆత్మ. దీనికే ముఖ్యాత్మ అని పేరు. అసలైన సిసలైన ఆత్మ ఇదే. ప్రత్యేగాత్మ అయినా ఇదే, పరమాత్మ అయినా ఇదే.
సచ్చిద్వేశేషం కాదిది, కేవలం సచ్చిత్తులే. ఇదే సామాన్యం అంటే. ముందు చెప్పిన గౌణ మిథ్యాత్మలు రెండు దీనికి విశేషాలు. అందులోనూ సద్విశేషం ప్రపంచమైతే చిద్విశేషం జీవుడు. విశేషమేమంటే ఫలానా అనే భావం. నేను ఫలానా అని భావించే జ్ఞానమే కదా జీవుడు. కనుక ఇది చిద్విశేషం. దీనికే నామమని కూడా పేరు. ఇలాంటి వృత్తి జ్ఞానంతో దర్శించే బాహ్యమైన జ్ఞేయ ప్రపంచమంతా సద్విశేషం. ఊరక ఉందని చూస్తే విశేషం కాదిది, సత్సామాన్యం. అలా కాక ఫలానా ఘటంగా ఉంది, పటంగా ఉందని చూస్తాము కాబట్టి సద్విశేషమైంది ఈ బాహ్య ప్రపంచం. ఈ సద్విశేషానికే రూపమని కూడా పేరు. లోపల చిద్విశేషమైన నామం జీవుడు, వెలుపల సద్విశేషమైన రూపం జగత్తు. ఈ రెండిటిలో ఒకటి గ్రహించేది, ఇంకొకటి గ్రహించబడేది. రెండిటికి ఉన్న సంబంధమే క్రియ. నామరూపాలు కూడా రెండు తీరాలైతే క్రియ అనేది రెండు తీరాలను కలిపే ఒక పెద్ద వంతెన. ఇదే త్రిగుణాత్మకమైన సంసారం. ఈ సంసారమే ఇప్పుడు మనకెదురైన సమస్య. దీనివల్లనే సుఖ దుఃఖాదుల అనుభవం ఏర్పడుతూ ఉంది. చివరకు జనన మరణానుభవం కూడా దీనివల్లనే సంప్రాప్తం అవుతున్నది. ఇంతకన్నా పెద్ద సమస్య మరొకటి ఏముంది? ఎవరికి సమస్య? ఎవరు అనుభవిస్తే వారికి. ఎవడా అనుభవించేవాడు? ఆత్మ కాదు, అనాత్మ జగత్తు కాదు. ఆత్మ అనేది నిరాకారం, సర్వవ్యాపకం, పరిపూర్ణమని చెప్పాము. పోతే అనాత్మ అనేది కేవలం జడం, పరిచ్ఛిన్నమని పేర్కొన్నాము. సమస్య ఎప్పుడూ పరిపూర్ణమైన చేతనకు లేదు, పరిచ్ఛిన్నమైన జడానికి లేదు. కారణం, మొదటి దానికి విశేష దృష్టి లేదు, రెండవ దానికి అసలు దృష్టే లేదు. కనుక విశేష రూపమైన ఈ సంసారానుభవం రెండిటికీ లేదు. ఆత్మానాత్మలకు రెండిటికీ లేకపోతే మరి దేనికికా? మూడవదైన జీవుడికే ఈ అనుభవం. వీడు ఆత్మలాగా సామాన్య దృష్టి కాదు, అనాత్మ ప్రపంచంలాగా కేవలం దృశ్యం కాదు, దృశ్యాల రెండిటి కలయిక. దీనినే గ్రంథి అని వర్ణించారు. దృశ్యంలో కొంత నేనని తనలో కలుపుకున్న దృక్కు సామాన్య చైతన్యం కాదిది, విశేష చైతన్యం. దీనికే చిదాభాసుడని, జీవాత్మ అని పేరు. వీడికున్నది విశేష దృష్టి మాత్రమే. వచ్చిన ఇబ్బంది ఏమంటే విశేష దృష్టితో చూస్తే ఎప్పుడూ విశేష దృశ్యమే కనిపిస్తుంది. కనిపించే కొద్ది దానితోనే అతడు తాదాత్మ్యం చెందాడు గనుకనే విశేష దృశ్యమైన జగత్తులో కూడా చెందుతూ వచ్చాడు. అలా చెందేసరికి దాని కష్ట సుఖాలు వీడికి సంక్రమించాయి. ఇదే సంసార అనుభవం. విశేషమే నేననుకునేసరికి విశేష ధర్మాలన్నీ నావే అవుతాయి. యద్భావస్తద్భవతి. ఈ విశేష ధర్మాలే సుఖ దుఃఖాలు, జనన మరణాలు. అయితే ఆత్మ అనాత్మ రెండే అన్నారు కదా పదార్థాలు. అలాంటప్పుడు ఈ జీవాత్మ అనే మూడవ వాడు ఎలా వచ్చాడు? రాలేదు. వాస్తవంలో రావటానికి వీలు కూడా లేదు. అయినా వచ్చాడంటే ఆ రావటం వాస్తవం కాదు, మరేమిటి? ఆభాస. దానికి కారణం అవిద్య లేదా అజ్ఞానం. సామాన్య చైతన్యం మాత్రమే నా స్వరూపమని గుర్తించకపోవటమే అజ్ఞానం. గుర్తిస్తే చిద్విశేషమైన జీవుడు లేడు, సద్విశేషమైన జగత్తు లేదు. ఎందుకంటే సామాన్యం కంటే భిన్నంగా ఉండలేవు విశేషాలు. కనుక జీవ జగత్తులు రెండూ లేవు. రెండూ లేకుంటే ఈశ్వరుడు కూడా ఉండబోడు. ఈశ్వరుడనేవాడు జీవుడు కల్పించుకున్న ఒక సగుణమైన సమష్టి చైతన్యం. ఇవి మూడే త్రిపుటి అంటే. చిత్రమేమంటే ఈ త్రిపుటి ఒకదానితో ఒకటి ముడిబడి ఉంది. అది అవిద్యతో ముడిబడి ఉంది. అవిద్య లేకపోతే దీనికి అస్తిత్వం లేదు. అవిద్య అంటే అజ్ఞానమని చెప్పాము. అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవటం కాదు, విశేష రూపమైన జ్ఞానం. ఫలానా అనే దృష్టితో ఫలానా అని చూడటం. చూస్తే ఫలానా అనే దృశ్యం ఫలానా అనే దృష్టికి బంధమై కూర్చుంటుంది. ఇదే మనకు పట్టుకున్న సమస్య. మనమంతా ప్రస్తుతం ఈ సమస్యతో సతమతమవుతున్న జీవులం. నిజానికి సామాన్య చైతన్యమైన పరమాత్మ స్వరూపులమే మనం అయి కూడా కాదనుకున్నాము. అంటే అర్థం సామాన్యం కాదు, ఎక్కడిక్కడ విశేష రూపమైన చైతన్యమే నా స్వరూపమని భావిస్తున్నాం. దానికి నిదర్శనమే మనకు
ఈ దేహాత్మాభిమానం. అంటే దేహం మేరకే పరిమితమై ఉన్నామనే భావం. ఇది మనందరికీ ఇప్పుడు అనుభవ సిద్ధమే కదా. అనుభవంలో ఉన్న దానికిక వివరణ అక్కరలేదు. అయితే ఇది మనకు వాస్తవం కాది జీవభావం. వాస్తవంలో పరమాత్మే మనం. మరి అవాస్తవమైన ఈ అభిమానం మనకెలా ప్రాప్తించింది? చెప్పాము కదా, అజ్ఞానం వల్లనని. సామాన్యంగా చూడక మన స్వరూపాన్ని విశేషంగా భావించడమే జరిగిన మోసం. కానీ సామాన్యమే వస్తుతః అన్నిటికీ అధిష్టానం. అన్నిటికీ అంటే విశేషాలన్నిటికీ అని అర్థం. అధిష్టానమే వీటికి స్వరూపం. అలాంటి అధిష్టాన జ్ఞానం కోల్పోవడం మొదటి అపరాధం. దానికి మారుగా విశేష జ్ఞానమే నేననుకొని విశేష రూపమైన దేహాదులను, బాహ్యమైన పృథివ్యాధులను నెత్తిన పెట్టుకొని దానితో సతమతం కావటం రెండవ అపరాధం. దీనికే అధ్యారోపమని పేరు. అందులోనూ సహజ అధ్యారోపం ఇది. ఎప్పుడు చేశామో, ఎందుకు చేశామో మనకే తెలియదు. కాలిలో గుచ్చుకున్న ముళ్ళు ఎలా గుచ్చుకున్నదో తెలియనట్టే లోకులందరికీ ఇది సాధారణమైనది గనుక సహజ అధ్యారోపమన్నారు దీన్ని. ఇది రెండు విధాలు. ఆత్మను తెచ్చి అనాత్మ మీద ఆరోపించటం ఒకటి, ఇదే మిథ్యాత్మ. అలాగే అనాత్మను తెచ్చి ఆత్మ మీద ఆరోపించటం ఒకటి, ఇదే గౌణాత్మ. దీనితో అసలైన ముఖ్యాత్మ మరుగు పడిపోయింది. అధిష్టానమెప్పుడూ అభావం కాబోదు. అది అభావమైతే దాని మీద ఆరోపితమైన జీవ జగత్తులిలా కనిపించటం ఎప్పటికీ జరగదు. ఇవి ఇప్పుడు మనకు భావరూపంగా అనుభవానికి వస్తున్నాయంటే వీటికి ఆధారమైన అది అభావం ఎలా అవుతుంది? భావరూపంగా ఉండవలసిందే, తప్పదు. అయితే ఎటు వచ్చి మనం గుర్తించలేదు కాబట్టి మనకది మరుగు పడిపోయింది. ఈ మరుగు పడటమే ఆవరణం. ఉపాధుల వల్ల ఆవృతమైంది మన ఆత్మ. అది ఆవృతమై అంతటితో ఆగిపోలేదు. అదే మరల అనాత్మ రూపంగా భాషిస్తున్నది. దీనికే విపర్య అని పేరు. తన్నిమిత్తంగా సుఖ దుఃఖాది ద్వంద్వ రూపమైన సంసారం ఒకటి అనుభవానికి వస్తున్నది. ఇదే విక్షేపం అంటారు. ఇది ఒక విష వలయం. ఆవరణం విక్షేపానికి, విక్షేపం ఆవరణానికి రాకపోకలు చేస్తుంటాయి. అవస్థాత్రయంలో మనకు కనిపించే వ్యవహారం ఇదే. దీనికంతటికీ ఏకమైన కారణం అజ్ఞానమే. అంటే అధిష్టాన జ్ఞానం లేకపోవటం. అధిష్టానం అనేది సామాన్యమైన జ్ఞానం. అది విశేష జ్ఞానమని ఎప్పుడు భ్రమపడ్డామో అప్పుడు అదే విశేష రూపమైన సంసారానుభవానికి దారి తీస్తున్నది. అయితే ఒక ప్రశ్న, అంతా ఆత్మే, అది ఒక్కటే యథార్థం, అఖండ జ్ఞానమే అది. అదే మన స్వరూపమని కదా వర్ణించారు. అలాంటప్పుడు సామాన్య జ్ఞానమే ఎప్పుడూ ఉండాలి గాని మనకి విశేష రూపమైన అజ్ఞానం ఎలా ప్రాప్తించింది? ఒక ప్రక్క కంటికి కనిపిస్తుంటే ఇది ఎలా చెల్లుతుందని ప్రశ్న వేసి సుఖం లేదట. అనుభవానికి రావటమే చెల్లటం. చెల్లకుంటే అనుభవానికే రాదు కదా. అందుకేనేమో అనిర్వచనీయమని వర్ణిస్తారు పెద్దలు దీన్ని. ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. సత్తు కాదిది, అసత్తు కాదు. చూడండి, ఘటం అసత్తు అనడానికి లేదు, మృత్తికగా సత్తే అది. అలాగే సత్తనడానికి లేదు, మృత్తికకు వేరుగా ఘటమనే రూపం ఎక్కడా లేదు. అలాగే ఈ జీవుడనే విశేష దృష్టి, జగత్తనే విశేష దృశ్యము ఒక ఘటంలాగా ఉందనలేము, లేదనలేము. సచ్చిద్రూపంగా సత్యమే రెండు, తదన్యంగా రెండు అసత్యమే. అయితే చమత్కారం ఏమంటే అసత్యమైన భాషించటం, అదే ఆభాస. ఆభాస అనేది ఒకటి స్వతంత్రంగా ఉండి కాదు భాషించటం. అలా చెబితే విశేషానికి అస్తిత్వం చెప్పినట్టు అవుతుంది. సామాన్యానికి వేరుగా విశేషం లేదని కదా సిద్ధాంతం. అలాంటప్పుడు భాష దేని ఆభాస? వస్తువు ఆభాసే కావాలి. వస్తువే ఇంకొక రూపంలో భాషిస్తున్నది. ప్రతీతి మాత్రమే ఇది, యథార్థం కాదు. అయినా ఎందుకలా భాషిస్తున్నది? అలా భాషిల్లటం ఆత్మ కాదు, మరేమిటి? ఆత్మ అలా భాషిల్లుతున్నదని భావించే ఒక విశేషాత్మ, అదే జీవుడు. జీవుడు అంటున్నాడు ఈ అనాత్మను చూచి ఆత్మే ఇలా భాషిల్లుతున్నదని. వీడి భావన అనుసరించి ఈ ఆభాస. అయితే జీవుడు ఎందుకు ఇలా భావించవలసి వచ్చింది? అసలైన ఆత్మ దృష్టి లేక.
ఆత్మదృష్టి లేక జీవుడయ్యాడా? జీవుడై తత్కారణంగా ఆత్మదృష్టి కోల్పోయాడా? జీవుడు ముందా, అజ్ఞానం ముందా అని ప్రశ్న వచ్చింది. ఇది ఉంటే గాని అది లేదు, అది ఉంటే గాని ఇది లేదు. అన్యోన్యాశ్రయం అనే దోషం ఇది. బీజవృక్ష న్యాయం ఇలాంటిదే. అయితే ఏమిటిక దీనికి పరిష్కారం? జీవుడవై కోరుతున్నావా పరిష్కారం? ఆత్మవై కోరుతున్నావా? ఆత్మవైతే అడగనే అడగవు, ఎందుకంటే నీకప్పుడు అజ్ఞానమే లేదు. మరి జీవుడవై అడిగావో జీవుడనే భావాన్ని వదలకుండానే అడుగుతున్నావు. జీవుడనే భావంతోనే పరిష్కారాన్ని అందుకోలేవు, చెప్పినా గ్రహించలేవు. ఇది ఎలాంటిదంటే, ఒకడు స్వప్నంలో ఉండి స్వప్న జగత్తును చూస్తున్నాడు. ఇది స్వప్నం, వాస్తవం కాదని ఎవడు చెప్పినా నమ్మడు వాడు. కారణం, వాడు స్వప్నంలోనే ఉన్నాడు. సమాధానం చెప్పే వాణ్ణి వాడి సమాధానాన్ని కూడా స్వప్నంగానే చూస్తాడు. అది యథార్థం కాదనే మాట ఇక ఎలా అర్థమవుతుంది వాడికి? అలా కాక వాడే స్వప్నంలో నుంచి మేలుకొని జాగ్రత్తలోకి వచ్చాడనుకోండి, అప్పుడు వాడికి ఇదేమిటి ఎందుకనే ప్రశ్నే రాదు. కాబట్టి ఎవరూ పరిష్కరించి చూపనక్కర్లేదు, తన పాటికి తానే తెలుసుకోగలడు. వెలుగు చీకటులు లాంటిది. చీకటిలో ఉన్నంత వరకు ఇదిగో నల్లగా కనబడుతున్నది ఇదే వాస్తవం. వెలుగు ఎక్కడ ఉంది? ఒకవేళ ఉందని చెప్పినా అది నాకు చీకటై ఎందుకు కనిపిస్తుందని ప్రశ్నిస్తావు. నీవు చీకటినే చూస్తూ వెలుగిలా ఎందుకయ్యిందని ప్రశ్నించి ఏమిటి లాభం? చీకటనే దృష్టి వదలలేదు. నిన్ను ఆ దృష్టి వదలకుండా పట్టుకునేసరికి వెలుగే చీకటై భాసిస్తున్నది. మరి దీనికేమిటి పరిహారం? ఒక్కటే, వెలుగును చూడటమే. అప్పుడు నీ దృష్టి వెలుగైంది కాబట్టి దానికిక చీకటి లేదు, అంతా వెలుగే. వెలుగే కదా ఉన్నది. అది చీకటి ఎలా అయిందని, ఎందుకయిందని అడగనే అడగవు, ఎందుకంటే చీకటి అనే భావమే లేదు నీకు. కనుక అజ్ఞానం ఎక్కడిది, జీవుడెక్కడివాడు, అది ముందా ఇది ముందా అనే వితర్కం అనావశ్యకం. ఎంత వితర్కించినా దానికి సమాధానం ఎప్పటికీ రాదు. సమాధానమే కావాలంటే ఎందుకని కాదు నీవు ప్రశ్నించవలసింది, ఇది ఎలా పోతుందని. ఎలా పోతుందో ఆ ఉపాయాన్ని పట్టుకొని పోతే సమాధానం వస్తుందో అదే దీనికి సమాధానం. ఇలాంటి ఉపాయానికే ప్రయత్నమని, సాధన అని పేరు. సాధన చేస్తేనే ఎప్పటికైనా సిద్ధి, లేకుంటే దానికి ఎప్పటికీ నోచుకోలేము. అంతవరకు అది కేవలం సిద్ధాంతమే గాని అనుభవం కాదు. అయితే అద్వైతంలో సాధన అనేది ఉందా అని ప్రశ్న. అంతకు ముందు లేని పదార్థమైతేనే సాధన వల్ల తయారు చేసుకోవలసి ఉంటుంది. తయారై ఉన్నదాన్ని క్రొత్తగా సాధించటమేమిటి, అనుభవించటమేమిటి? ఆత్మ అనేది ఏదో కాదు, మన స్వరూపం. ఇది ఇంతకు ముందే సిద్ధమైన పదార్థం, తయారు చేయనక్కర్లేదు. చేస్తే అప్పుడది ఆత్మే కాదు, అనాత్మ ప్రపంచంలో ఏదో ఒక పదార్థం అవుతుంది. పూర్వసిద్ధమైన దూరంగా ఉన్నదాన్ని దగ్గరకు తెచ్చుకునే ప్రయత్నం ఉంటుంది కదా అనవచ్చు. అది మనకప్పుడు దూరం కాదు, మన స్వరూపమేనని పేర్కొన్నాము. పైగా లోపల వెలుపల అనే తేడా లేకుండా సర్వత్రా వ్యాపించి ఉంది. అలాంటప్పుడిక సాధన ఏమిటి? మన స్వరూపమైనా మరిచిపోయి ఉండవచ్చు గదా. మరిస్తే అది మనదే అయినా మరుగుడపడి ఉండవచ్చు కావచ్చు. మన స్వరూపమైనా మరచిపోయి ఉండవచ్చు కదా. మరిస్తే అది మనదే అయినా మరుగుపడి ఉండవచ్చు గదా అన్నావు. మన స్వరూపమైన మరచిపోయి ఉండవచ్చు గదా. మరిస్తే అది మనదే అయినా మరుగుపడి ఉండవచ్చు గదా అన్నావో. అలాంటప్పుడు క్రియారూపమైన సాధన కాదది, కేవలం గుర్తు చేసుకుంటే సరిపోతుంది. సాధన గాని సాధన ఇది. ఇలాంటి సాధన అయితే మేము కాదనమంటారు అద్వైతులు. దీనికే ప్రత్యభిజ్ఞ అని పేరు పెట్టారు. మర్చిపోయిన సత్యాన్ని గుర్తు చేసుకోవటమే ప్రత్యభిజ్ఞ. జీవ జగదీశ్వరులనే మూడింటికి స్వరూపం నేనే, నా చైతన్యమేననే విషయం మరచిపోయాము మనమందరము. అంటే అధిష్టాన జ్ఞానం లేదని అర్థం. దాని బదులు ఎక్కడికక్కడ విశేష రూపంగా చూస్తూ విశేష జ్ఞాన వృత్తులే నా స్వరూపమని బ్రతుకుతున్నాము. ఈ వృత్తులే నామం, ఇదే జీవుడు. దీనితో చూస్తూ పోతే విశేష రూపంగానే కనిపిస్తున్నది ఆత్మ, అదే జగత్తు. రెండిటికీ ఏర్పడిన లావాదేవీ క్రియ, ఇదే సంసార బంధం. ఇప్పుడు ఇదంతా నిర్మూలమైపోవాలంటే దీని మూలమేదో దాన్ని పోగొట్టుకోవాలి. అజ్ఞానమే దీనికి మూలం.
సామాన్య జ్ఞానం లేకపోవటమే అజ్ఞానం. చీకటి లాంటిదది. చీకటి పోవాలంటే తుడిచివేయటం, కడిగివేయటం ఇలాంటి ప్రయత్నమేది పనికిరాదు. దీపం వెలిగించటం ఒక్కటే ఉపాయం. వెలిగిస్తే చాలు, ఇక చీకటి లేదు. అది ఆ వెలుగులో చేరి వెలుగుగానే దర్శనమిస్తుంది. అలాగా సచ్చిదాత్మ రూపమైన సామాన్య జ్ఞానం అవలంబిస్తే చాలు, అదే ప్రకాశం. ఆ ప్రకాశంలో నామరూపాలనే తమస్సు విరిసిపోతుంది. అప్పుడంతా ఆత్మ చైతన్య ప్రకాశమే. కనుక జ్ఞానమే అజ్ఞానానికి జవాబు. జ్ఞానం అంటే ఒక వృత్తి. వృత్తి ఇక్కడ సవిశేషం కాదు, నిర్విశేష వృత్తి. ఆత్మాకార, అఖండాకార, బ్రహ్మాకార వృత్తి అన్నా ఇదే. భాష్యకారులు ఈ వృత్తినే విద్య అని, జ్ఞానమని పేర్కొంటారు. ఎక్కడ కలగాలి ఈ వృత్తి? మిగతా వృత్తులన్నీ ఎక్కడో అక్కడే. మనసులోనే కదా ఏ వృత్తి అయినా కలుగుతుంది. ప్రాపంచిక వృత్తులైనా అందులోనే, పారమార్థికమైన వృత్తి అయినా అందులోనే. అయితే మిగతా ప్రాపంచిక వృత్తులన్నీ ఖండ వృత్తులైతే ఇది ఒక్కటి అఖండ వృత్తి. అవి అనేకమైతే ఇది ఏకం. అవి అనాత్మకు చెందినవైతే ఇది ఆత్మకు చెందినది. వృత్తి అయినా దీనికి దానికి హస్తిమశకాంతరం ఉంది. అయితే ఒక ప్రశ్న, ఇవి కలిగినంత సులువుగా అది కలుగుతుందా? అలాంటి భయం అక్కరలేదు. ఎందుకంటే మొదటనే చెప్పామొక రహస్యం. ఆత్మ అనాత్మ రెండు ఒకదానితో ఒకటి తెగదెంపులు చేసుకున్నవి కావు. ప్రతి పదార్థంలోనూ కలిసిపోయే ఉంటాయి రెండు. సామాన్య రూపంగా ఒకటి, విశేష రూపంగా ఒకటి. అందులో అస్థిభాతి సామాన్యమైతే నామం రూపమనేవి విశేషం. ఈ రెండు అంశాలు కలిసి ఉండని పదార్థమంటూ లేదు, భావమంటూ లేదు సృష్టిలో. ఇక మనకేమి భయం? నామరూపాలను చూచి తదాకారంగా మన మనసు ఎలా మారుతుందో అక్కడే ఉన్న సత్యవృత్తులను చూచి అలాగే మారిపోవచ్చు గదా. మనసుకొక లక్షణం ఉంది. అది ఏది భావిస్తే అలా మారిపోగలదు. సాకారమే కానక్కరలేదు, నిరాకారాన్ని కూడా భావించగలదు. వృద్ధి వ్యాధులైన సాకారాలను మనమెలా చూస్తున్నామో నిరాకారమైన వాయు ఆకాశాలను కూడా చూడగలుగుతున్నాము గదా. చివరకు సుఖ దుఃఖాదులైన భావాలు ఎంత నిరాకారమైన అనుభవానికి వస్తున్నాయి గదా. దీన్ని బట్టి ఆత్మ కూడా నిరాకారమైనప్పటికీ అది ఒక ప్రతిబంధకం కాదు. ఆకాశంలాగే దాన్ని కూడా అనుభవానికి తెచ్చుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. పైగా ఆకాశంలాగా విషయం కూడా కాదది, నా స్వరూపమే. కనుక ఇంకా సన్నిహితం నాకు. ఎటు వచ్చి దీన్ని భావించినట్టు దాన్ని భావించటానికి అలవాటు పడలేదు మనం. అలవాటనేది చేసుకుంటే అవుతుంది. లోకంలో కూడా అంతే కదా. వంట వార్పు దగ్గర నుంచి సంగీత సాహిత్యాదుల వరకు అంతా మన అభ్యాసం మీదనే ఆధారపడ్డది. అదే సూత్రం ఇక్కడ. పోతే బద్దకించకుండా సాగించాలి ప్రయత్నం అనేది. అందుకే చెప్పారు శ్రవణ, మనన, ధ్యాసనలనే మూడింటిని. శ్రవణం అనేది మన దృష్టిని అనాత్మ వైపు నుంచి ఆత్మ వైపు మళ్లిస్తుంది. దానితో ఆత్మ విషయమైన వృత్తి లేదా జ్ఞానం ఏర్పడుతుంది. కానీ దానితో పాటు అనాత్మ వృత్తులు కూడా కలుగుతూనే ఉంటాయి. కనుక వాటిని పోగొట్టుకోవాలంటే తరువాత మననం అనే దాన్ని సాగించాలి మనం. దీనితో అనాత్మ కూడా ఏదో కాదు, ఆత్మే అలా భాషిస్తున్నదని రెండిటికీ ఉన్న వైరుధ్యం తొలగిపోతుంది. మొదటిది అజ్ఞానానికి జవాబైతే ఇది సంశయానికి నివర్తకం. మానసికంగా ఇలాంటి నిశ్చయ జ్ఞానం ఏర్పడినా బాహ్యంగా మరల అనాత్మ ప్రపంచంతో వ్యవహరించక తప్పదు. అలాంటప్పుడు విజాతీయ భావాలు తొంగి చూస్తూనే ఉంటాయి. శరీరం ఉన్నంత వరకు వ్యవహారం తప్పదు, ప్రారబ్ధం ఉన్నంత వరకు శరీర సంపర్కం తప్పదు. కాబట్టి దేహపాతమయ్యే వరకు ఆత్మవృత్తికి అనాత్మ వృత్తులతో పోరాటం ఉండనే ఉంటుంది. కాబట్టి వాటికి పరిష్కారం వెదకి పట్టుకోవాలి మనం. ఈ పరిష్కారమే సాధన మార్గంలో మూడవదైన నిధిధ్యాస. అనాత్మ వృత్తులు ఉదయిస్తుంటే వెంటనే వాటిని ఆత్మవృత్తిగా మార్చుకుంటూ తదేక నిష్ఠతో కాలం గడపటమే నిధిధ్యాస. ఇవి మూడు కలిసి ఒక వడ్ల దంపకం లాంటిదని వర్ణిస్తారు భాష్యకారులు. బియ్యమయ్యే వరకు దంచవలసినట్టే ఆత్మ దృష్టి నిలబడే వరకు ఈ శ్రవణాదులు మూడు పాటిస్తూ పోవలసిందే. దృష్టి నిలబడితే అదే నిష్ఠ, అదే సాక్షాత్కారం. బ్రతికుండగా ఇది సిద్ధిస్తే జీవన్ముక్తి,
దేహపాతమైతే మరొక దేహం అనే ప్రసక్తి లేదు. కాబట్టి విదేహ ముక్తి. ఆత్మాకార వృత్తి అనేది మనసులో కలిగేది కదా. మరి బాహ్యమైన అనాత్మ ప్రపంచం దానివల్ల ఆత్మగా మారటం ఎలా సంభవం? ఎందుకంటే ఒక పట్టణం తాలూకు వృత్తి వేరు, ఆ పట్టణం వేరు. పట్టణానికి సంబంధించి మనసులో కలిగే వృత్తే పట్టణం కాదు. ఇది దాని ప్రతిఛాయ. పట్టణం అనేది బాహ్యంగా ఉన్న పదార్థం. అది బింబమైతే దాని ప్రతిబింబమే మన మనసులో ఏర్పడే వృత్తి. ఇదే బింబం కాదు. ఈ ప్రతిబింబాన్ని బట్టి ఈ బింబం ఎక్కడ ఉందో అన్వేషిస్తూ పోవాలి. అప్పుడే దాన్ని మనం చూడగలం. ప్రస్తుతం మీరు చెప్పేది చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. ఆత్మాకార వృత్తి అంటున్నారు. ఈ వృత్తే ఆత్మ ఎలా కాగలదు? వృత్తి మానసికం, ఆత్మ తద్విలక్షణం. ఇది ప్రతి ఒక్కరికి పట్టుకున్న సందేహం. దీనికి సమాధానం ఏమంటే, లోకం లాంటిది కాదిక్కడ వ్యవహారం. లోకంలో వస్తువు ఎక్కడో ఉంటే దానికి చెందిన భావం మాత్రమే మనసులో ఏర్పడుతుంది. రెండిటికి ఎంతో కొంత దూరం ఉంటుంది కనుక ఇదే అది కాదు. పోతే ఇక్కడ వస్తువేదో కాదు, సచ్చిత్తులని చెప్పాము. అది సామాన్య రూపం గనుక లోపల వెలుపల అనే తేడా లేకుండా సర్వత్రా వ్యాపించి ఉంది. అలాంటప్పుడు తదాకారమైన జ్ఞానానికి భిన్నంగా అది ఇక ఎక్కడ ఉండగలదు? పైగా జ్ఞేయం కాదది, కేవలం జ్ఞానమే. నిరాకారం గనుక సర్వవ్యాపకం. సర్వవ్యాపకం అనే వృత్తే మనకేర్పడే వృత్తి కూడా. అలాంటప్పుడు రెండు వ్యాపకాలు ఎలా ఉండగలవు? రెండూ కలిసి ఒకటే కావలసి ఉంది. ప్రమాణమైన వృత్తికి భిన్నంగా ప్రమేయమైన ఆత్మ లేదు, అది ప్రమేయం కాదు కూడా. కనుకనే ఆత్మాకారమైన వృత్తి అఖండమని పేర్కొనటం. అఖండమైన జ్ఞానమే కదా ఆత్మ. అందుచేత ప్రమాణమైన అదే, ప్రమేయమైన అదే. తానే ప్రమాణమై తానే దానికి ప్రమేయమై తన్ను తానే పట్టుకుంటున్నది. తానే అని తెలియక తన స్వరూపాన్ని వృత్తి జ్ఞానం అనే ప్రమాణంతో అన్వేషించి అన్వేషణ పూర్తి అయ్యేసరికి అది తానేనని గ్రహించటమే చివరకు అద్వైత సాధన. ఒక విధంగా సిద్ధి సాధనం ఇది. ఇంతకు కొండను త్రవ్వి ఎలుకను బట్టినట్టయింది మనం. మన స్వరూపాన్ని మనమే మరిచిపోయి మరలా మనమే దాన్ని ఫలానా అని గుర్తించాము. కనుకనే ఒక రహస్యం గుర్తుంచుకోవాలి మనం. అద్వైతంలో క్రొత్తగా ఏదో ప్రయత్నించి పట్టుకుంటామనే ప్రశ్నే లేదు. ఉన్నదేదో అదే ఉంది. లేనిదసలు లేనే లేదు. లేనిదాన్ని లేదనుకోవటం, ఉన్నదాన్ని ఉందనుకోవటమే అద్వైతులు చెప్పే సాధన. మెడలో ముత్యాలహారం ఉన్నా గుర్తులేక ఎక్కడో తీసి పెట్టామని వెతుకుతూ వచ్చాము. చివరకు నా మెడలోనే ఉందని గుర్తించి వెతకడం మానేశాము. ఆత్మాన్వేషణ ఇలాంటిది. ప్రాప్తస్య ప్రాప్తి అంటాము. దీన్ని పొందిన దాన్నే పొందటం. అలాగే పరిహృతస్య పరిహార, వదిలేసిన దాన్నే వదులుకోవటం. అనాత్మ విషయం ఇలాంటిది. ఇది నాకు అన్యంగా లేకున్నా ఉందని భావించము. పూలదండ కాలికి తగిలితే పామని ఉలికి పడ్డట్టు దీపం వెలుగులో చూసి పాము లేదనుకున్నట్లే మరలా ఈ అనాత్మ జగత్తు లేదని గ్రహిస్తాము. ఇంతకు విషయమేమంటే, అనాత్మ ఉందనే భ్రమ ఒకటి, ఆత్మ లేదనే భ్రమ ఒకటి. రెండూ భ్రమలే మనకు. ఇవి రెండూ పోనంత వరకు సమస్యే, పరిష్కారం లేదు. భ్రమ తొలగించుకోవటమే పరిష్కారం. రెండిటిలో ఆత్మ లేదనే భ్రమే మొదట తొలగించుకోవాల్సింది. ఎందుకంటే ఒకటి పట్టుకుంటే గాని ఇంకొకటి వదిలేయటం సాధ్యం కాదు. కనుక ఆత్మను పట్టుకొనే అనాత్మ భావాన్ని కొట్టివేయాలి. ఆత్మను ఎలా పట్టుకోవటం? నా స్వరూపాన్ని దేహాది సంఘాతంగా కాక సచ్చిదాకారంగా భావిస్తూ పోవాలి. అలా భావిస్తే మనసులో తదాకార వృత్తి ఏర్పడుతుంది. అది మహాసామాన్యం కనుక ఆ దృష్టితో చూస్తే దృశ్య ప్రపంచమంతా తదాకారంగానే మారి కనిపిస్తుంది. వస్తువైతే మారదు, ఆభాస అయితేనే మారుతుంది. ప్రపంచం ఆత్మకి ఆభాసే గనుక ఆత్మ ఫలానా అని గుర్తిస్తే చాలు. అందులోనే అనాత్మ కూడా లయమవుతుంది. అయితే ఒక చిక్కున్నది ఇక్కడ. మనసనే ప్రమాణం మన దగ్గరే ఉంది. పరమాత్మ అనే ప్రమేయం ఎక్కడ పడితే అక్కడ ఉన్నది. అయినా ఇది దాన్ని పట్టుకోలేకపోతున్నది. అంటే తదాకార వృత్తి ఏర్పడడం అసాధ్యమని తోస్తుంది. సాధ్యమే అయితే శ్రవణం చేసిన ప్రతివాడికి కలగాలి కదా ఆ వృత్తి. మనుష్యానాం సహస్రేషు అన్నట్లు కోటికొకడికి కలిగితే ఎక్కువ. ఏమి కారణం? ప్రమేయం తప్పు కాదది,
సర్వత్రా అది ప్రకాశిస్తూనే ఉంది. పోతే దాన్ని పట్టుకునే మనసనే ప్రమాణం తాలూకు దోషమే కావాలి. వస్తు సిద్ధమైన బుద్ధి సిద్ధం కావటం లేదు. కాకపోవటానికి బుద్ధిదే దోషం. ఇది రెండు విధాలు. ఒకటి ఆవరణం, మరొకటి విక్షేపం. ఆవరణం అంటే మాలిన్యం. ఒక అద్దానికి అంటిన మసి లాంటిదది. మసి పూసిన అద్దం ఎలా కనపడదో అలాగే కొన్ని బుద్ధులు సహజంగానే అసమర్థమై ఉంటాయి. ఒక గొప్ప భావాన్ని ఎంత బోధించినా అందుకోలేవు. అలాగే మరికొన్ని బుద్ధులు విన్న వెంటనే అందుకోగలవు. వాటికి ఆ సామర్థ్యం ఉంది. కానీ అవి చెప్పిన విషయాన్ని గాక దానికి భిన్నంగా మరేదో పట్టుకొని సతమతమవుతాయి. ఇది పగిలిపోయిన అద్దం లాంటిది. బింబం కనపడుతుంది కానీ ముక్కలు చెక్కలై కనిపిస్తుంది. ఇందులో మొదటిది ఆవరణం, రెండవది విక్షేపం. ఒక మనస్సు కసలు స్ఫురించదు, మరొక దానికి చిన్న భిన్నంగా స్ఫురిస్తుంది. ఇదే మన కవస్త్రాత్రయ రూపంగా తయారైంది. సుషుప్తిలో అసలే లేదు స్ఫూర్తి. జాగ్రత్త స్వప్నాలలో ఉన్న అది ఆయా విశేష రూపాలుగా స్ఫురిస్తున్నది. కనుక ఆత్మాకార వృత్తి కలగాలంటే శ్రవణాదుల మాట అటుంచి ముందు మన మనస్సును సంస్కరించుకోవాలి. అందుకే కర్మయోగం ఒకటి, ఉపాసన లేదా భక్తి యోగం ఒకటి చెప్పవలసి వచ్చింది శాస్త్రం. నిషిద్ధ కామ్య కర్మలు రెండూ మానేసి సత్కర్మలు మాత్రం ఆచరిస్తూ పోతే మనస్సుకు శుద్ధి ఏర్పడుతుందని చెబుతారు. కానీ కేవల కర్మానుష్ఠానం కన్నా కర్మయోగం మంచిది. అందులో అహం, మమ ఉండవు. అలాగే సమాధి, భక్తి యోగాల వల్ల మనసుకు ఒక లక్ష్యం మీద ఏకాగ్రత ఏర్పడుతుంది. శుద్ధి మాలిన్య రూపమైన ఆవరణానికి జవాబు చెబితే ఏకాగ్రత విక్షేపానికి చెబుతుంది. దానితో మనసు బాగా పరిపక్వానికి వచ్చి పదునెక్కి శ్రవణాదులు చేయటానికి అన్ముఖమవుతుంది. కనుక ఆత్మాకార వృత్తి ఉదయించటానికి అభ్యంతరం లేదు. అయితే ఇది సాంప్రదాయికంగా చెప్పిన మాట. సాధకుడైన వాడు చెప్పవలసిందేమంటే కర్మ, భక్తి, సమాధులు ప్రత్యేకంగా ఒక్కొక్కటే అభ్యసిస్తూ పోతే అందులోనే పడిపోయే ప్రమాదం ఉంది. ఏది అలవాటైతే అది వదులుకోవడం కష్టం. కాబట్టి అవి ఏవో వేరుగా ఉన్నాయనుకోకుండా ఆత్మను గురించి చెప్పే మాటలు నిరంతరం వింటూ ఉండటమనే కర్మ చేస్తూ ఉంటే చాలు. అదే కర్మయోగం. సత్సంగము, సద్గోష్ఠి, సద్గ్రంథ పఠనము ఇదే కర్మయోగం. జ్ఞానానికి ఉపకరించే కర్మే నిజమైన యోగం. అలాగే ఆ స్వరూపం మీదనే మనసు నిలబడటం సమాధి యోగం. నిరాకారమైన దానినే సాకారమైన ప్రతి పదార్థంలోనూ దర్శిస్తూ పోవటమే అసలైన భక్తి యోగం. ఈ విధంగా ఈ మూడు జ్ఞానంలో మూడు భాగాలుగా మారి దానితోనే ముడిపడి ఉండటమే యోగం అనే మాటకర్థం. అప్పుడే అన్నిటికీ కలిపి ఏకవాక్యత లేక ఏకసూత్రత ఏర్పడుతుంది. ఒకే ఒక సూత్రంలో మూడు పూసలుగా మారి కనిపిస్తాయి. ఇదే అసలైన అద్వైత సాధన. అయితే ఇప్పుడు మరొక ఈతి బాధ ఉంది. ఈ సాధన మార్గం అనుకున్నంత సులభం కాదు. స్కాకుల లెక్కల సిద్ధాంతం మాట్లాడినా కార్యరంగంలోకి దిగితే ఎన్నో ఉన్నాయి చిక్కులు. ముందు పేర్కొన్న ఆవరణ, విక్షేపాలు అలా ఉంచి అసలు సాధనే మనం చేయగలమా అని సందేహం. ఎందుకంటే ప్రారంధం అనేది ఒక దయ్యంలాగా తయారైంది మన జీవితంలో. జీవితమంతా అదే రాజ్యం చేస్తున్నదిక. ప్రాప్తం లేనిదే ఏది ఆలోచించలేము, చేయలేము, ఫలితం ఆశించలేము. అంతా మన ఆధీనంలోనే ఉంటే అందరూ అన్నీ సాధించవచ్చు గదా. సాధించటం దేవుడెరుగు. అసలు బుద్ధే పుట్టదు ఎంతో మందికి. అలాంటప్పుడిక మన ప్రయత్నం ఏమిటి, ఫలితం ఏమిటి? రాశి పెట్టకపోతే ఏదీ లేదు. జీవితంలో ధనధాన్య, వస్తువాహన, పుత్రపౌత్ర, సుఖ దుఃఖాది భావాలెలా ప్రారంధానికి ఆధీనమో అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా శ్రవణ సాధన ఫలానుభగవాదులు కూడా ప్రారబ్ధీనమే. అలాంటప్పుడు దానికే వదిలేస్తే సరిపోదా? ప్రయత్నం పెట్టుకునే చింత మనకు దేనికి? ఇది ఒక పెద్ద అపోహ. పిల్లలు పెద్దలు చాలా మందికి పట్టుకున్న జిడ్డిది. యథార్థం ఏమిటంటే తెలియక గాబరా పడుతున్నారందరూ. ప్రారంధం ఉన్నదనే మాట వాస్తవమే. అది మామూలు లోకులకే కాదు, జీవన్ముక్తుడికి కూడా ఉంది. ఆ మాటకు వస్తే కాని దానితో పాటు పురుష ప్రయత్నం కూడా ఒకటుందనే సత్యం మరచిపోతున్నారు. ప్రారంధం మన ప్రయత్నానికి అడ్డురాదు. ఎలాగంటే భూతానికి సంబంధించినది ప్రారంధం, భవిష్యత్తుకు చెందినది ప్రయత్నం. అది అతీతమైతే
ఇది వర్ధమానం. జీవుడు భోక్తేగాక కర్త కూడా. భోక్త గనుక ప్రారబ్ధ ఫలం ఒక ప్రక్క అనుభవిస్తుంటాడు, కర్త గనుక మరొక ప్రక్క ప్రయత్నం సాగిస్తుంటాడు. అలా కాకుంటే అసలు ఈ ప్రారబ్ధం ఎలా తయారైంది? ఒకప్పుడు మానవుడు చేస్తేనే కదా. కాబట్టి అనుభవించే గుణం ఎలా ఉందో చేసే లక్షణం కూడా ఉంది మనకు. రెండిటి సంగమ స్థానమే మన ఈ వర్ధమాన జీవితం. అంచేత మనమిక బీద పలుకులు పలకరాదు. ప్రారబ్ధ ఫలానుభవం తప్పించుకునే శక్తి లేదు మానవుడికి. కానీ ప్రయత్నం చేసి జీవిత గమ్యాన్ని అందుకోవటానికి ఎంతైనా ఉంది అవకాశం. గతం మన వశంలో లేకపోవచ్చు, భవిష్యత్ అంతా మనకు ఆధీనమే. కనుక ప్రారబ్ధం కొద్దీ ఎప్పటికప్పుడు సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నా దానితో పాటు ఎప్పటికప్పుడు శ్రవణ మననాదులు కూడా ప్రయత్నంలో సాగించవచ్చు. ప్రారబ్ధం ఇంతకు ముందు చేసిన అప్పు అనుభవిస్తే తీరిపోతుంది, ఎంతో కాలం బాధించదు. ప్రయత్నం అలా కాదు, అది నిత్యమైన ఆత్మకు సంబంధించిన నిక్షేపం. తీరిపోయేది కాదిది, అక్షయంగా ఉండిపోయే ధనం. కాబట్టి ప్రారబ్ధం మీద కాదు చూపు పెట్టవలసింది. పెడితే అదే మనకొక ప్రారబ్ధం అవుతుంది. మరెక్కడ పెట్టాలి దృష్టి? ఆత్మజ్ఞానం కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయటంలో. మొదటిది ప్రతిలోమమైతే రెండవది అనులోమం. కనుక ఎంత చేస్తే అంత ఫలితం ఇస్తుంది. ప్రారబ్ధం ఫలానుభవంతో సమసిపోయేదైతే ప్రయత్నం సమసిపోని ఫలానుభవం. కాబట్టి ఆత్మ సాధకుడిక వెనక్కు చూడకుండా ముందుకు దూసుకొని పోవటమే. వెనక్కు తిరిగితే ప్రారబ్ధమే కనిపిస్తుంది, ముందుకు పోతే ప్రయత్నం ఫలిస్తుంది. చివరకు మోక్షమనే మహాఫలాన్నే సాధకుడు చవి చూడగలడు. అయితే ప్రయత్నం అన్నారు, ఎంతకాలం చేయాలది? ఎలా చేయాలి? అన్ని పనులు మానుకొని అదే పట్టుకొని కూర్చోవాలా? లేక మిగతా పనులు చేస్తూ ఇది చేయవచ్చా? అలా చేస్తూ పోతే ఎప్పటికి ఫలితం ఇస్తుంది? జీవితంలో ఇస్తుందా లేక మరణానంతరమా? ఎలా ఉంటుందా ఫలితం? అది మరణానికి ముందే కలిగితే మరణం ఎలా ప్రాప్తిస్తుంది? అనంతరమైతే కలిగిందో లేదో నమ్మకం ఏమిటి అని ప్రశ్న పరంపర ఎదురవుతుంది. ఇప్పుడు ఎంతకాలం చేయాలని గదా ప్రశ్న. ఇంతకాలమని పరిమితి లేదు, ఫలితాన్ని బట్టి ప్రయత్నం. వడ్ల దంపకం వంటిదని చెప్పాము. బియ్యం అయ్యే వరకు ఎలా దంచుతూ పోవాలో అలాగే ఆత్మదర్శనం అయ్యే వరకు సాధనే. అది నైరంతర్యం. అంటే 10 రోజులకో 10 నెలలకో ఒకసారిగా కాక ప్రతి క్షణము కనీసం ప్రతి దినము సాగాలి. అలాగే మొక్కుబడి తీర్చినట్టుగా కాక ఇది మన జీవితమేనని సత్కార బుద్ధితో జరగాలి. అలా అయితేనే గట్టిపడుతుంది. అంతేకాదు ప్రతి దినము కూడా దినమంతా మనది కాదు. స్వప్న సుసుప్తులు రెండూ ప్రారబ్ధానికి అధీనం. ప్రయత్నానికి ఆస్కారం లేదక్కడ. పోతే ఇక జాగ్రత్త. అందులోనూ రోగాలు, రోష్టులు, పెళ్లిళ్ళు, పేరెంటాలు, ఇండ్లు, వాకిలి ఏర్పాట్లు, చుట్టుపక్కల లోక వ్యవహారాలు, ఎన్నో అవసరాలు ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడు ఈ ఆత్మాకార వృత్తినే పట్టుకొని కూర్చోలేము, జారిపోతుంటుంది. అసలు పత్తా లేకుండా ఎగిరిపోయినా ఆశ్చర్యం లేదు. అంచేత మన పనులతో పాటు అది కూడా పాటించడం అనేది పొసగదు. పోని పనులు మానుకొని చేద్దామంటే జీవిత అవసరాలకు స్వస్తి చెప్పి బ్రతకలేము. పనులు పూర్తయిన తర్వాత సాగిద్దామా అంటే మళ్ళీ పనులు పడితే మాసిపోతుంది. అది కేవలం గజస్నానమే. మరి ఎలాగా పరిష్కారం? అందుకే అత్యవసరమైన పనులు మాత్రం పెట్టుకోమన్నారు శాస్త్రజ్ఞులు. అలాగైతే అవకాశమంతకంతకు ఎక్కువగా దొరుకుతుంది. అప్పుడు బాగా అభ్యాసం చేస్తూ పోవచ్చు. అది బలం పుంజుకొని ఆ సంస్కారం పనులు పెట్టుకున్నప్పుడు కూడా పని చేస్తుంది. పనుల వల్ల కలిగే భారం దీనివల్ల తగ్గుతూ వస్తుంది. ఇదే ఉపాయం. కొంతకాలానికి జ్ఞానానుష్ఠానము, జీవిత అవసరాలు రెండు పరస్పర విరోధం లేకుండా రాజీపడి ఏకకాలంలో జోడు గుర్రాలలాగా దౌడు తీస్తూ పోతాయి. సాధన చేసే వాడికి గాని ఈ రహస్యం తెలియదు. యోగులలాగా కళ్ళు మూసుకొని చేసే సాధన కాదిది. ఉపాసకులలాగా ఒక మంత్రమో దేవతనో పట్టుకొని కూర్చోవటం కాదు. కర్మిష్ఠులలాగా మొక్కుబడి తీర్చినట్లు ఆయా కర్మలాయా సమయాలలో ఆచరించి మిగతా సమయమంతా లోక వ్యాసంగంతో గడపటమంతకన్నా కాదు. మరేమంటారు? అవన్నీ ఏకదేశ దృష్టి. నేను వేరు, ఈ చూచే జగత్తు వేరు. ఆ ఈశ్వరుడెక్కడో ఉన్నాడు. ఏదో చేసి ఏదో అందుకోవాలనే భేద భావన వదలకుండా చేసే సాధనలు. మనదలాంటిది కాదు. నేనేమిటి,
నాదేమిటి, మరొకటేమిటి, ఏది స్ఫురిస్తే అదంతా నా స్వరూపమే. అదే సర్వత్రా పరిచినట్లు కనిపిస్తూ ఉందని అహం మమలు రెండు రెండుగా కాక ఏకం చేసి అది నా స్వరూపమని ఆత్మ దృష్టితో చూస్తూ పోవటమే మన సాధన. ఆత్మను ప్రపంచంగా కాదు, ప్రపంచాన్ని ఆత్మగా దర్శించాలి. పరమాత్మ ప్రపంచమైతే ప్రమాదం, ఏకమనేకమవుతుంది. నిరాకారం సాకారమవుతుంది, పరిపూర్ణం పరిచ్ఛిన్నమవుతుంది. అలా కాక ప్రపంచాన్నే పరమాత్మగా చూస్తే ఆ మూడు దోషాలు తొలగిపోతాయి. ద్వైతంగా కాక అప్పుడు అద్వైతంగా అనుభవం ఏర్పడుతుంది. ద్వైతానుభవమే అయితే అది ఇప్పుడే ఉంది మనకు. కొత్తగా దానికోసం ప్రాకులాడటం దేనికి? ముందు చెప్పినవన్నీ ఇలాంటి ద్వైత సాధనలే. కనుకనే అవి సమస్యకు పరిష్కారం కావు. పరిష్కారం ఇప్పుడు చెప్పిన అద్వైత సాధనే. ఇది జీవ జగదీశ్వరులను మూడింటిని ఆత్మాకారంగా మార్చి చూపుతుంది. కనుక పరిష్కారం ఇదేనని సిద్ధాంతం చేశారు మన పెద్దలు. సామాన్య విశేషాలు రెండూ కలిసే ఉంటాయని మొదటి నుంచి చెబుతూనే వచ్చాం. సామాన్య స్పర్శ లేని విశేషమంటూ ఏదీ లేదు. కానీ మన దృష్టి ఎప్పుడూ విశేషానికే అలవాటు పడ్డది. అందుకే వాటిలోనే కూరుకుపోతున్నది. ఎంతెంత దిగిపోతుందో అంతంత సామాన్యానికి దూరం అవుతూ ఉంది. సామాన్యం అక్కడ లేక కాదు, వస్తు సిద్ధంగా ఉండనే ఉంది. ఎటు వచ్చి అది మనకు బుద్ధి సిద్ధం కావటం లేదు. బుద్ధి దాని మీద పడితే చాలు, సిద్ధంగా ఉంది ప్రతిఫలించటానికి. ప్రతిఫలిస్తే చాలు, బుద్ధి దర్పణం దానితో పాటు నిండిపోతుంది. అది ఇక బుద్ధి కాదు, ఆత్మే. అది మహాసామాన్యం కాబట్టి లోపల ఆలోచన, బాహ్యంగా పదార్థం అనే తేడా లేదు. మహా అయితే లోపల చిత్సామాన్యం, వెలుపల సత్సామాన్యం. దానితో దీన్ని చూస్తూ పోతాము. కాబట్టి అది దీనిలో, ఇది దానిలో కలిసి సచ్చిదాకారంగా ఒకే అఖండమైన అనుభవం కలిగి తీరుతుంది. అసాధ్యమేమీ కాదు. అయితే ఎన్నో ఆలోచనలు, పనులు పెట్టుకొని వాటిలో నిరంతరం తలదూరిస్తే మాత్రం ప్రయోజనం లేదు. ధారణ చాలదు. కుంపట్లో వేసిన బొగ్గులు నిప్పు కావాలంటే నిప్పు కనుక శక్తిని మించి బొగ్గులు అందులో పడకూడదు. పడితే బొగ్గులు నిప్పు కావటం అలా ఉంచి నిప్పే బొగ్గుగా మారుతుంది. నామరూపాలు బొగ్గులు. అవి సచ్చిద్రూపంగా మారాలంటే సచ్చిదాకార వృత్తిని దెబ్బతీసేటన్ని వ్యాసంగాలు పనికిరావు. జీవనానికి కావలసిన పనులే పెట్టుకోవాలి సాధకుడు. మిగతా సమయమంతా ఆత్మాకార వృత్తిని అవలంబించి కూర్చోవాలి. అప్పుడు దానికి బలం తగ్గి ఇది బలం పుంజుకోగలదు. మనం కూడా ఉత్సాహంతో ముందుకు సాగిపోగలం. జాగ్రత్త సరే. నిద్రాదులు, రోగాదులు సంక్రమించినప్పుడు ఎలాగా? అప్పుడు మనకు స్ఫురణే లేదు కదా అని సందేహించవచ్చు. ఇది నిరంతర మావృత్తి అయితే ఈ వృత్తి వల్ల ఏర్పడే సంస్కారం వృధా పోదు. అక్కడ కూడా పని చేస్తుంది. ఒక తైల బిందువులాగా అంతటా విస్తరిస్తుంది. అయినా మనసు మొద్దుబారిన, రేపు మరణమే సంభవించిన ఈ ఆత్మవృత్తి నిలుస్తుందా? మనం నిలుపుకోగలమా? జీవన్ముక్తుడికి కూడా మరణం తప్పదని చెబుతున్నారే. అప్పుడు ఈ ఆత్మజ్ఞానం ఏమైంది? జీవితంలో దాఖలా కాకుంటే మరణానంతరం ముక్తుడయ్యాడో లేదో నమ్మకమేమిటి అని ప్రశ్న వస్తుంది. నిజమే, ఆత్మవృత్తి నిద్రాది దశలలో నిలుస్తున్నట్లు మనకు కనిపించదు. అంతెందుకు, బాల్యంలో లేది జ్ఞానం, తర్వాత ఎప్పుడో శ్రవణాదులు చేస్తే ఉదయిస్తున్నది, మరల అవసానంలో సడలిపోతున్నది. ఇందువల్లనే లోకులందరికీ దీని విషయంలో అనుమానం. కానీ అంతకన్నా ప్రత్యక్ష సిద్ధమేదో తెలుసా? ఇప్పుడు నీవు వర్ణించిన అన్ని దశలలో కూడా ఆ దశలే కాదు, నీవు కూడా ఉన్నావు. నీవే లేకపోతే వ్యాధి, మూర్ఛ, మరణాదులైన ఆ దశలను భావిస్తున్నదెవరు? వాటినవే కాదు కదా. జ్ఞానమే జ్ఞేయాన్ని అనుభవిస్తుందెప్పుడు? జ్ఞానమే నువ్వు. మరి నీవు లేకుండా పోయిందేమిటి? లేకుండా పోతాయి, వస్తాయి, ఉంటాయి, పోతాయి. జన్మ ఇప్పుడంతా నీకు గడిచిపోయింది. మరణముందా? ఇప్పుడు, ఎప్పుడో వస్తుంది. నీవే వాటి రెండిటినీ అనుభవించాలి కాబట్టి అప్పుడు ఉన్నావు, తర్వాత ఉండబోవు. ఇప్పుడెలాగూ ఉంటూనే ఉన్నావు. సర్వదా వర్ధమానమనే నీ స్వభావం. భూతము భవిష్యత్తు కాదు. భూత భవిష్యత్తులు నీవు అనుభవించే జ్ఞేయ ప్రపంచం తాలూకు అనుభవాలు. ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తున్నావు.
నీవు ఎప్పుడో పుట్టానని, ఎప్పుడో మరణిస్తానని. ఇంతకు ముందు మరణించిన నీ పెద్దలందరూ నీకు గుర్తుకు వస్తుంటారు. మనం పోయినా ఈ ప్రపంచముంటుందని, పోయేది అయితే తండ్రి తాతలతో పాటు ఈ పాటికే పోయి ఉండేది కదా. అలాగే రేపు నా సంగతి అని ఏవేవో భయాలు బాధిస్తుంటాయి. కానీ ఒక్క మాట ఆలోచిస్తే చాలు, ఇదంతా నీ భ్రమేనని తేలిపోతుంది. ఎలాగంటే అసలేది ఆలోచించినా నీవే గదా ఆలోచిస్తున్నావు. నీ జన్మ నీవు చూడలేదు. ఇప్పుడది మనసుకు వస్తే అది నీ ఆలోచనే. అలాగే నీ మరణం ఇంకా నీకు ప్రాప్తించలేదు. ఎప్పుడో ప్రాప్తిస్తుందని ఇప్పుడు నీకు కలిగే ఆలోచనే. నీ ఉన్న చోటనే ఉంటూ నీ ఆలోచనే అటు ఇటు తిరుగుతున్నది. నీవు స్థితి, నీ ఆలోచన గతి. స్థితే ఆలోచిస్తే గతిగా మారిపోతుంది. ఆలోచన మానేస్తే స్థితిగానే అనుభవానికి వస్తున్నది. ఆద్యంతాలలో స్థితే, గతి లేదు. జనన మరణాలనేవి ఇప్పుడు నీ ఉన్న స్థితి కాద్యంతాలే గదా. నీవు కదలకుంటే అవి కనిపించవు. నీకు నీవే కనిపిస్తుంటావు. ఏదో కనిపిస్తుందని అనుకోవడం వల్ల ఆ అవస్థలలో పడ్డావు. అనుకోకపోతే నీ పాటికి నీవుంటావు. అప్పుడు ఈ జనన మరణాద్యవస్థలేవి నీ మనసుకు రావు. కాకపోయినా ఒక్క సంగతి, నీవేది ఆలోచించినా అది ఆభాసే కదా. వస్తువు ఒక్కటే, అది నీ జ్ఞానం. నీ స్వరూపమే అది. పుట్టినప్పటి నుంచి గిట్టేదాకా ఉంటూనే ఉందది. ఉంటుందని నీకు చెప్పనక్కరలేదు. అది నీ అనుభవం. మరి దానికేది తగిలినా వదిలినా అది ఇక ఆభాసే కదా. దీన్ని బట్టి ఒక కష్టమను, సుఖమను, పుణ్యమను, పాపమను, లోకాంతరాలను, జన్మాంతరాలను నీ మనసుకు వచ్చేవే గదా. ఈ భావాలన్నీ ఎవరిచ్చారు? లోకమా, శాస్త్రమా? అవి కూడా నీ జ్ఞానానికి సోకే భావాలే గదా. స్వరూపానికే అస్తిత్వం కాని తదాభాస అయినా ఏ భావానికి స్వతహాగా అస్తిత్వం లేదు. రజ్జు సర్పానికి ఎలా లేదో, తరంగ బుద్ధాదులకు ఎలా లేదో, అలాగే ఆత్మ భిన్నమైన ఏ ఆలోచనకు అస్తిత్వం ఉండబోదు. ప్రస్తుతం ఇహపరాలకు సంబంధించినవన్నీ నీ ఆలోచనలే కాబట్టి జనన మరణాధికమైన దేనికి అస్తిత్వం లేదని చెప్పనక్కరలేదు. కనుక నీవు వాటిని తలుచుకొని భయపడుతున్నావంటే అది నీ నీడను చూచి నీవు భయపడటమే. నీడను కాదు నీవు పట్టుకోవలసింది, నిన్ను నీవే. నీ స్వరూపాన్నే నీవు గట్టిగా పట్టుకుంటే మిగతా నీకు కలిగే భావాలన్నీ నీ స్వరూపమనే తెర మీద వస్తూ పోయే బొమ్మలలాగా ఎప్పటికప్పుడు మాసిపోతున్నట్టు నీవు చూడగలవు. అయినా మనకు ధైర్యం లేదు. దానికి కారణం శరీరాది ఉపాధులకు విలక్షణంగా మన స్వరూపాన్ని గుర్తించకపోవటమే. గుర్తించగలిగితే జన్మించినప్పుడు ఉపాధే జన్మించింది, నేను కాదు. రేపు మరణించేటప్పుడు ఉపాధే పోతుంది, నేను కాదనే నిబ్బరంతో బ్రతుకుతుంటావు. స్థితే గాని నీకు గతి లేదనేది అక్షరాల నిజం. ఈ నిజాన్ని తెలుసుకోవాలంటే నేను సర్వవ్యాపకుణ్ణి అనే స్మృతి ఎప్పుడూ సడలిపోరాదు. ఇలా సడలిపోనివాడే జీవన్ముక్తుడు. వాడు జీవితంలో కలిగే అన్ని దశలలోనూ ఆత్మస్మృతితోనే ఉంటాడు. జీవితాంతము అలాగే దాన్ని పొడిగించుకుంటూ పోతాడు. అలా ఉంటాడో లేదో ఏమిటి నమ్మకం? ఇంతమందికి లేని స్మృతి వాడికి మాత్రం ఎలా కలిగిందంటావా? దానికొక్కటే సమాధానం. చంద్రమండలానికి వెళ్లి చూచి వచ్చాడొక అంతరిక్షగామి. అది వాడి అనుభవమే. మనకెవరికీ లేదు ఆ అనుభవం. అయినా ఎలా నమ్మావది? 10 మంది చెప్పుకుంటుంటే విని నమ్ముతున్నావు. అలాగే 10 మంది బ్రహ్మవేత్తలు చెబుతున్నారు. ఏమని? జీవన్ముక్తుడైన వాడు కూడా ఒక చిదాకాశంలో ఎప్పుడూ పయనిస్తుంటాడు, అక్కడే నిత్యము నివసిస్తుంటాడని. మరి ఇది కూడా నమ్మవలసిందే గదా. వాడెలా నివసించగలిగాడా చిదాకాశంలో? చిదాకాశమే తన శరీరమని భావించి ఈ భౌతిక శరీరం నుంచి బదిలీ అయి అందులో ప్రవేశించాడు. క్రొత్తగా కూడా ప్రవేశించనక్కర్లేదు. చిదాకాశమంటే ఆకాశంలాగా విస్తరించిన నీ జ్ఞానమే కదా. ఈ శరీరమే నేననుకొని ఇందులోనే కూర్చున్న నీకిప్పుడు సిద్ధంగానే ఉంది. నీవే అది. అయినప్పటికీ జ్ఞేయమైన ఈ శరీరమే నేనని చాలా కాలం నుంచి అలవాటు పడ్డావు. కనుకనే ఇది వదిలేసి అది నేనని దానితో తాదాత్మ్యం చెందలేకపోతున్నావు. అందుకే ధ్యాసరూపమైన అభ్యాసం చేయవలసి ఉంది మనమంతా. అభ్యాసం చేసే కొద్దీ శరీరాత్మ వాసన దూరమయ్యి
దానికి మారుగా చిదాత్మవాసం దృఢమవుతూ వస్తుంది. ఇంకా ఒక మాట ఏమంటే, జడమైన ఈ శరీరం అసలు వస్తు రూపంగా లేదు కదా, ఆభాసే కదా ఇది. లేని ఆభాసే ఇంత బలంగా నిన్ను పట్టుకుంటే ఉన్న వస్తువు నీ చైతన్యం నిన్ను పట్టుకోకపోవటమేమిటి? ఎటు వచ్చి తగినంత శ్రద్ధ లేదు నీకు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. కాబట్టి నిద్ర అని, రోగమని, మరణమని, పునర్జన్మలని ప్రతిలోమంగా నిన్ను చూచి భయపడటం మానేసి అనులోమంగా అన్ని దశలలోనూ నేను సద్రూపంగా చిద్రూపంగా ఉంటూనే ఉన్నానని నిన్ను నీవు గట్టిగా పట్టుకొని కూర్చో. అలా పట్టుకుంటే అది పోయిన బలం పుంజుకొని అసద్రూపమైన ఈ సమస్తాన్ని తనలోనే కలుపుకొని ఆత్మేమిటి అనాత్మేమిటి అంతా తన స్వరూపంగానే అనుసంధానం చేయగలదు. ఎప్పటికీ అలాగే ఉండిపోగలదు. ఉంటే ఇక నాకు నీకు జననం లేదు, మరణం లేదు, ఇహం లేదు, పరం లేదు, ఏదీ లేదు. నాకు నేనే, నాది నేనే, నేను నేనే అనే అఖండాద్వయాత్మ భావం అనుక్షణము అనుభవానికి వస్తూ ఉంటుంది. దీనికే ఏకాత్మ భావమని, సర్వాత్మ భావమని పెద్దలు పెట్టిన పేరు. ఇది అందుకోగలిగితే జనన మరణాది జీవిత సమస్యలన్నిటికీ పరిష్కారం చేసుకొని సాధకులమైన మనమందరము ఈ జీవితంలోనే సిద్ధ పురుషులమై చివరకు మోక్ష సామ్రాజ్యానికి పట్టాభిషిక్తులం కాగలము.